వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర రాజకీయాల్లో రోజుకొక ప్రకంపన వస్తుంది. ముఖ్యంగా షర్మిల ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తాను వేస్తున్న ప్రతి అడుగు కూడా జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా వైఎస్ఆర్కు అత్యంత ఆత్మీయుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటి వరకు ఏక కూడా వాలకుండా చూసుకున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ని ఇప్పుడు షర్మిల కలిసింది అనే వార్త అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి కాకినాడ నుంచి ఏలూరు వెళ్ళే మార్గ మధ్యలో రాజమండ్రిలో ఆగినట్టుగా అయితే ఆయన అయితే చెప్పడం జరిగింది. కానీ రాజకీయ భేటీనే కాబట్టి ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ని షర్మిల కలిసిందంటే అది 100కు 200% రాజకీయ భేటీ అయి ఉంటుందని చెప్పి ఈరోజు రాజకీయ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ కేవలం మామూలుగా మాత్రమే మాట్లాడింది, గతంలో ఉన్న పరిచయం నేపథ్యంలో మాత్రమే వచ్చి మాట్లాడింది తప్ప రాజకీయాలు ఏమీ మాట్లాడలేదని ఆయన చెప్పినప్పటికీ కూడా ఇంత సమయం వెచ్చించడం కూడా షర్మిల మొట్టమొదటిసారి అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమారే చెప్పడం జరిగింది. ఇప్పటికే అన్న మీద దాదాపుగా యుద్ధాన్ని ప్రకటించిన షర్మిల పాత కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొస్తుందని చెప్పి గతంలోనే మనం మాట్లాడుకున్నాం. ఆ కోవలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ను కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేసిందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. రఘువీరారెడ్డి లాంటి సీనియర్ నేతలందరినీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి క్రియాశీలకంగా మార్చుకుంటూ వస్తుంది షర్మిల. అలాగే గతంలో కూడా చెప్పింది, క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్ళి పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీని మరొకసారి ఉత్తేజంతో పైకి తీసుకురావడమే తన లక్ష్యం అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే షర్మిల మొట్టమొదటిగా సీనియర్ కాంగ్రెస్ నేతల మీద దృష్టి పెట్టినట్టుగా తెలిసింది. మాజీ ఎంపీ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్కి రాజకీయాల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంది. రాజశేఖర్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధం. ఎంత సన్నిహిత సంబంధం అంటే ఒకానొక దశలో రాజశేఖర్ రెడ్డికి ఏ చిన్న అవసరం వచ్చినా కానీ ఆపద్బాంధవుళ్లాగా ఎదురుపడిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. సో వారి మధ్య అంత పరిచయం ఉంది. విజయంతో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డితో కానివ్వండి, బ్రదర్ అనిల్తో కానివ్వండి, వీరందరితో కూడా ఆ కుటుంబ సభ్యులతో మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. అనేక సందర్భాల్లో రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనే ఆయనతో కలిసి భోజనం చేసినటువంటి వ్యక్తి. సో కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయితే అరుణ్ కుమార్ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా మీరు ఒకసారి పరిశీలించండి, జగన్మోహన్ రెడ్డి ఆపదలో ఉన్న ప్రతిసారి లేదా ఇరకాటంలో ఉన్న ప్రతిసారి ఉండవల్లి అరుణ్ కుమార్ తెర మీదకి వస్తాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని ఒడ్డిన పడేసే ప్రయత్నం చేస్తాడు. ఆయన విమర్శించినట్టే ఉంటుంది కానీ ఆయన విమర్శించడు. అలాగే ప్రతిపక్షాలను విమర్శించలేదు అనుకుంటారు కానీ ప్రతిపక్షాలనే విమర్శిస్తాడు. అనేక విషయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో జగన్మోహన్ రెడ్డి బయట పెట్టే ప్రయత్నం చేశాడు. సో ప్రతిపక్షాల తీరుని ఎండగట్టిన ప్రయత్నం చేశాడు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన సందర్భం కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. బట్ రాజకీయాలను డైవర్ట్ చేయడం కోసమే ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి ప్రెస్ ముందుకు వస్తాడని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఎప్పటికీ కూడా జగన్ వెంటే పరోక్షంగా జగన్తో పాటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఉంటున్నాడు, ఆయనకు సూచనలు సలహాలు ఇస్తున్నాడని చెప్పి ఇప్పటివరకు ఒక వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ఉండవల్లి అరుణ్ కుమార్ని కలవటం అనేది రాజకీయంగా చర్చగా మారింది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒకసారి క్రియాశీలకమైతే ఖచ్చితంగా పార్టీ బలోపేతం అవుతుంది. రెండోది విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సీనియారిటీ అనుభవం ఉన్న నేతల అవసరం ఎంతైనా ఉన్న నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కావాలని చెప్పి కోరుకున్నట్టుగా తెలిసింది. ఇదే సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కనుక కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా విమర్శలు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు షర్మిల ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయలే. కానీ ఈరోజు అదే షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద యుద్ధమే చేస్తుంది. సో అలాగా ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని కూడా కూడగట్టుకుని మొత్తాన్ని ఒక ఏకతాటి మీదకి తెచ్చే ప్రయత్నం అయితే షర్మిల చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే షర్మిల కలిసి వెళ్ళిన అనంతరం అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్తో మాట్లాడటం జరిగింది. బట్ ఆయన ఇందులో రాజకీయ భేటీ ఏమీ లేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో కొన్ని మాటలు అయితే మాట్లాడుకున్నాం తప్ప ప్రత్యేకించి రాజకీయ భేటీ ఏమీ లేదు. అలాగే నేను కూడా ప్రత్యేకించి వాళ్ళకి రాజకీయ సలహాలేమి నేను షర్మిలకు ఇవ్వలేదని చెప్పారు. బహుశా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడటం ఎందుకులే అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ విషయాన్ని దాటవేస్తున్నాడనే అనుమానం ఉంది. అయితే గతంలో కూడా 2 సార్లు బ్రదర్ అనిల్ కలిసిన సంగతి స్వయంగా అరుణ్ కుమారే ఒప్పుకున్నాడు. అయితే రాజకీయంగా ఇటీవల కలవకపోయినప్పటికీ కూడా బ్రదర్ అనిల్ అనే వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్తో పరిచయంలో ఉన్నాడు. అలాగే విజయం కూడా గతంలో అనేక సందర్భాల్లో కలిసింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం దాదాపు 6-7 ఏళ్ల క్రితం ఒకసారి మాత్రమే కలిశాడట డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి. ఆ తర్వాత అయితే కలవలేదని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అధిష్టానం సూచన మేరకే షర్మిల ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గరికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సుముఖంగానే వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒకవేళ
ఒకవేళ నిజంగా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అది వైసీపీకి ఎదురు దెబ్బే. ఎందుకంటే ఇప్పటివరకు వైసీపీ ఆపదలో ఉన్న ప్రతిసారి ఆదుకుంటూ వచ్చాడు. రాజశేఖర్ రెడ్డి కొడుకన్న ఆ ప్రేమ ఉండవల్లి అరుణ్ కుమార్కి మొదటి నుంచి ఉంది. అలాగని షర్మిల కూడా రాజశేఖర్ రెడ్డి కూతురుగా మొదటి నుంచి కూడా యాక్సెప్ట్ చేస్తూ వచ్చినప్పటికీ కూడా పక్కన తెలంగాణ రాజకీయాలు కాబట్టి ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి రావడం, అది కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం, గతంలో అదే కాంగ్రెస్ పార్టీలో ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యవహరించడం, రాజశేఖర్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ని రాజకీయంగా మరొకసారి తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ వర్గాలు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్తో షర్మిల ఏం మాట్లాడింది అనే విషయం పట్ల అయితే చాలా స్పష్టంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ రాజకీయ కోణం లేదన్న మాట్లాడుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఎదుర్కోవాలా, ఒకవేళ అవసరమైతే పార్టీలోకి వెళ్లకుండా వైసీపీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం ఏ విధంగా చేయాలి. ఉండవల్లి వాస్తవానికి ఇటీవల కాలంలో కొద్దిగా నిర్లక్తగానే ఉన్నాడు, రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేడు. అనుకోకుండా అప్పుడప్పుడు తెర మీదకి మాత్రం వస్తాడు. ఒకసారి పోలవరం ఇష్యూ అప్పుడు ఒకసారి వచ్చాడు, అలాగే లెక్కరకు సంబంధించి ఒకసారి వచ్చాడు. సో ఇలా 2-3 సందర్భాల్లో పెద్దగా హైలైట్ అయ్యాడు తప్ప మిగతా సందర్భాల్లో ఎప్పుడు కూడా పెద్దగా కనపడాల. తెర వెనకుండి మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా గొప్ప సాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తులను కూడా షర్మిల తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఉండవల్లి అరుణ్ కుమార్ షర్మిల భేటీ అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే సీనియారిటీ ఉన్న నేత, గతంలో రాజశేఖర్ రెడ్డితో సంబంధాలు ఉన్న వ్యక్తి, అలాగే పార్టీని పునర్నిర్మించడంలో కొద్దో గొప్ప తోడ్పడగల వ్యక్తి. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తిగా పార్టీలోకి వస్తే అతన్ని చూసి మరికొంతమంది పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఉండవల్లి కూడా ఏకతాటి మీదకి తీసుకురాగల శక్తి సామర్థ్యాలు ఉన్న నేతే. కాబట్టి అలాంటి వ్యక్తులుగానే షర్మిలకు తోడైతే ఖచ్చితంగా ఇప్పటికే షర్మిల దూకుడు మీద ఉంది, ఉండవల్లి లాంటి వాళ్ళు తోడైతే ఆ దూకుడు మరింత పెరుగుతుందనే భయం అయితే వైసీపీలో ఉన్నమాట వాస్తవం. ఏది ఏమైనా షర్మిల మాత్రం ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనలు సలహాల మేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలిసింది. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అభ్యర్థులు మొత్తాన్ని కూడా నిలబెట్టే లక్ష్యంతో షర్మిల అయితే కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి వీరిరువురు భేటీని మరి షర్మిల ఏ విధంగా స్పందిస్తుంది, లేదా వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.